దేవుని బిడ్డగా ఉన్న నీవు, రక్షించబడిన విశ్వాసిగా ఉన్న నీవు దేవుని సంబంధివి అని ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీలో ఉన్న దేవుడు, ఒకవేళ నీవు బలహీనురాలేవు కావచ్చు, నీవు బలహీనుడవు కావచ్చు, దేవుడు బలహీనమైన ఘటాలనే, బలహీనమైన పాత్రలనే ఆయన వాడుకుంటాడంట. బలహీనమైన పాత్రలు దేవునికి కావాలి. బలహీనమైన పాత్రలు దేవునికి ఎందుకు కావాలంటే, బలహీనమైన పాత్రలలో ఆయన బలాన్ని నింపి ఆయన వారి ద్వారా మహిమను పొందాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. నీవు చాలాసార్లు నీ బలహీనతలు చూసి నేను బలహీనుడను, బలహీనురాలను, నేను ఏమి చేయలేను అనుకుంటున్నావు. ఒక సమస్య రాగానే ఆ సమస్యను భూతద్దంలో పెట్టుకొని చూసి, ఈ సమస్య నాకంటే చాలా మించినది, ఈ సమస్య సైజు చాలా పెద్దది, ఈ సమస్య ఎంత కాలం ఉంటుందో, ఒకవేళ చనిపోయే వరకు ఈ సమస్యతోనే నేను పోరాడాల్సి వస్తుందేమో. కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయండి, అవునా కదా? ఒక అప్పు బాధ రాగానే చచ్చే వరకు ఈ అప్పులు ఇలాగే ఉంటాయేమో అనుకుంటారు.